అందరికీ నమస్తే అండి. ఈరోజు వీడియోలో నోటికి రుచిగా, కమ్మగా ఉండే చేపల కూర చూపిస్తానండి. ఒకసారి పద్ధతిలో చేసి చూడండి. మీకు కానీ చాలా బాగా నచ్చుతుంది. చూడండి, 1 కిలో పైనుంది చేప, గెండి చేప అండి. క్లీన్ చేసి పెట్టుకున్నానండి. ఇప్పుడు 1 స్పూను ఉప్పు వేసాను. అలాగే 2 స్పూన్ల నిండా కారము, ఒక హాఫ్ టీ స్పూను పసుపు వేసుకొని ముక్కలకు పట్టే విధంగా ఇవన్నీ ఒకసారి కదిలించుకోండి. ఇలాగా కదిలించుకొని పక్కన పెట్టుకోండి. ముక్కలు చెడిపోకుండా మెత్తపడకుండా ఉంటాయి ఇలా చేసుకోవటం వల్ల. చూడండి, 1 నిమిషాల ముందు చిన్న బత్తాయి అంత సైజులో చింతపండు నానబెట్టుకున్నాను. శుభ్రంగా నలిపేసుకొని ఈ రసం అంతా పోసుకోండి. చింతపండులో రసం వచ్చేంత వరకు నీళ్ళు పోసుకొని శుభ్రంగా తీసేసుకోండి రసం అంతా. ఈ చింతపండు రసం వేసాక ఇవన్నీ ఒకసారి మళ్ళీ ఇలా చేతితో కలిపేసుకోండి, అన్నీ కలిసే విధంగా. కూరలోకి 2 టమోటాలు, అలాగే 1 మామిడికాయ, 2 ఉల్లిగడ్డలు తీసుకొని, ఒక 3 పచ్చిమిరపకాయలు ఇవన్నీ శుభ్రంగా కడిగేసి కట్ చేసి పెట్టుకున్నానండి. కొంచెం కరివేపాకు అన్నీ కట్ చేసి పెట్టుకొని స్టవ్ వెలిగించుకొని ఓ పెద్ద కడాయి పెట్టుకొని కొంచెం వెడల్పుగా ఉండేది పెట్టుకోండి. కూర మనం చేసుకోవటానికి ఫ్రీగా ఉంటుంది. 5 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసానండి. చేపల కూరలోకి కొంచెం ఆయిల్ ఎక్కువే పట్టద్ది. ఇప్పుడు 1/2 స్పూను మెంతులు, 1 అర టీ స్పూను ఆవాలు, అర టీ స్పూన్ జీలకర్ర, కరివేపాకు, 3 పచ్చిమిరపకాయలు అలా ఘాట్లు పెట్టేసుకున్నాను. కట్ చేసుకున్న ఉల్లి ముక్కలన్నీ వేసుకొని త్వరగా వేగేదానికి కొంచెం ఉప్పు కానీ వేసి ఈ ఉల్లిపాయలు లైట్ బ్రౌన్ కలర్ వచ్చేసేపు ఇలా బాగా ఎర్రగా వేగాలండి. అవి వేగితే కూర కూడా బాగా రుచిగా ఉంటుంది. టమోటాలు కానీ వేసుకొని ఇవన్నీ ఒకసారి బాగా కలుపుకొని పైన ప్లేట్ పెట్టి టమోటాలు బాగా సాఫ్ట్గా మగ్గేంత వరకు మగ్గించుకోవాలండి. చూడండి, టమోటాలు బాగా మగ్గాయి. ఒకసారి ఇలా కలిపేసుకొని మనం రెడీ చేసి పెట్టుకుని చేపల పులుసు అంతా వేసుకోవాలి. 1 కప్పు నీళ్ళు కానీ పోసానండి. చిన్నగా ఒకసారి అన్నీ కలిసే విధంగా ఒకసారి కలుపుకోండి. ఇలా కలుపుకొని ముందుగా కట్ చేసి పెట్టుకున్న మామిడి ముక్కలు ఉన్నాయి కదా, అవన్నీ కానీ వేసుకోవాలండి. ఇలా వేసుకొని ఇవన్నీ ఒకే చోటు ఉండే విధంగా అంటే కొంచెం ఇలా సెట్ చేసుకోవాలి. పులుసులోకి పైన ప్లేట్ పెట్టి హై ఫ్లేమ్లో 15 నిమిషాల సేపు ఉడికించుకోవాలండి. ఇప్పుడు కొంచెం పులుసు తీసుకొని రుచి చూడండి. సాల్ట్ కానీ అలా కారం కానీ సరిపోకపోతే సర్వ్ చేసుకోండి. సాల్ట్ సరిపోలేదు, సాల్ట్ వేసి పైన ప్లేట్ పెట్టి మీడియం ఫ్లేమ్లో 10 నిమిషాలు ఉడకనివ్వండి. కొంచెం కూర దగ్గర పోయేంత వరకు ఉడికించుకోవాలండి. లాస్ట్లో మెంతులండి కొంచెం దోరగా వేపి పొడి చేసి పెట్టుకున్న మెంతి పిండి 1 హాఫ్ టీ స్పూన్ వేసి కొంచెం కొత్తిమీర వేసి ఒకసారి ఇలాగా మెంతిపిండి చేపల కూరలో కలిసే విధంగా ఒకసారి కదిలించుకొని 1 నిమిషం ప్లేట్ పెట్టి ఉడికించుకుంటే రుచిగా ఉండే చేపల కూర రెడీ అండి. నచ్చితే లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.